హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాళ మన రెసిపీ పప్పుచారు, ఆంధ్ర స్టైల్ పప్పుచారు అండి. ఇది అమ్మమ్మల కాలం నాటి రెసిపీ, కానీ టేస్ట్ మాత్రం భలే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేనప్పుడు జస్ట్ ఒక్క టమాటో ఉంటే చాలండి. ఈ పప్పుచారుని చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిని చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ అంటే చూసేద్దాం. అలాగే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రాసెస్ కోసం ఫస్ట్ ముందుగా కందిపప్పు తీసుకుంటున్నానండి. ఒక 50 గ్రాముల వరకు ఉంటాయి. చిన్న గిన్నెతోటి ఒక గిన్నె తీసుకున్నాను. కుక్కర్లోకి వేసేసుకొని శుభ్రంగా వాటర్ వేసేసుకొని 2-3 సార్లు అయితే ఈ కందిపప్పుని బాగా వాటర్ తోటి క్లీన్ చేసేసుకోండి. తర్వాత ఇందులోకి ఎసురు వేసుకోవాలి కదా. మనం ఏ కప్పుతో తీసుకున్నామో కందిపప్పు సేమ్ అదే కప్పుతోటి ఒక 2.5 కప్పుల వరకు అయితే వేసుకోండి. ఇలాగ కందిపప్పులోకి వాటర్ వేసేసుకున్న తర్వాత మీకు టైం ఉంటే ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోండి. లేదు అంటే కుక్కర్కి విజిల్ పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ వస్తే పప్పు చక్కగా ఉడుకుతుందండి. అలాగే పప్పు నానబెట్టుకున్న టైంలోనే ఈ విధంగా చింతపండును కూడా నానబెట్టేసుకోండి. చింతపండు అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి నిమ్మకాయ సైజు ఉంటుంది కదండి. మనకి మీడియం సైజు నిమ్మకాయ ఎంత సైజు అయితే సరిపోతుంది మనం తీసుకున్న కందిపప్పు క్వాంటిటీకి. చింతపండును కూడా ఒకసారి క్లీన్ చేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టేసుకోండి. మనకి ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి, కందిపప్పు మనకి చక్కగా సాఫ్ట్గా ఉడికిపోయిందండి పప్పు. ఇప్పుడు మ్యాషర్తో కానీ లేదు అంటే పప్పు గుత్తితో కానీ ఈ విధంగా సాఫ్ట్గా మెదుపుకోండి. ఇలాగ పప్పును బాగా ఎనుపుకున్న తర్వాత నేనైతే ఫస్ట్ ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటున్నానండి, ఆ మ్యాషర్కు ఉన్న పప్పు అంతా రావడానికి కోసము. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయని అయితే కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి. కొంచెం పెద్ద సైజు ఒక్క ఉల్లిపాయ తీసుకున్నానండి. నెక్స్ట్ ఇందులోకి మీ దగ్గర ఉంటే ఇలాగా ములక్కాడలు వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేయొచ్చు. ములక్కాడ లేకపోయినా కూడా ఈ పప్పుచారు టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే టమాటోస్ని కూడా ఒక 2 మీడియం సైజ్ టమాటోస్ని అయితే తీసుకున్నానండి. నెక్స్ట్ ఇందులోకి పచ్చిమిర్చిలు కొంచెం ఎక్కువ వేసుకుంటే పప్పుచారు టేస్ట్ బాగుంటుందండి. ఇక్కడ నేను ఒక 6-7 వరకు పచ్చిమిర్చిలు వేసాను. ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే ఈ చారుకు సరిపడా సాల్ట్ వేసేసుకోండి. నెక్స్ట్ అలాగే మనం చింతపండు కూడా నానబెట్టుకున్నాం కదా, చాలా మెత్తగా నానిపోయి ఉంటుందండి, ఈజీగా వచ్చేస్తుంది ఈ రసం కూడా. ఇలాగ చింతపండు మొత్తాన్ని కూడా చక్కగా పిండేసేసుకొని ఇలాగ రసం కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఎసరును వేసుకోవాలి. మనం ఫస్ట్ ఒక గ్లాస్ వేసాం కదండి, మరొక గ్లాసున్నర వరకు వేస్తున్నాను. సుమారుగా ఇవి ఒక 3/4 లీటర్ వరకు అయితే ఉంటాయండి. మనకి ఒక 20 నిమిషాల పాటు అలాగా మనకి కాగుతాయి కదా ఈ చారు, కొంచెం మనకి చిక్కపడతాయి. ఫస్ట్ కొంచెం లూజ్గానే ఉంటుందండి. ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ వంపుగా మూత పెట్టేసుకొని మనకి వేసిన ఈ ములక్కాడ సాఫ్ట్గా ఉడికేంత వరకు అయితే వీటిని మరిగించుకోవాలి. మీరు ఇన్ కేసు వేయలేదనుకోండి ఈ ములక్కాడ, ఒక 20 నిమిషాల పాటు అలాగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు ఈ విధంగా 1.5 టీ స్పూన్ వరకు అయితే కారపొడి వేసుకుంటున్నాను. ఇలా కారపొడి వేసేసి ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన ఒక స్టవ్ మీద తాలింపు కోసము ఒక గిన్నె పెట్టేసుకోండి. అందులోకి ఒక గరిటె వరకు ఆయిల్, అలాగే 1 టీ స్పూన్, చిన్న స్పూన్ తోటి 1 స్పూన్ వేసానండి నెయ్యి. చాలా బాగుంటుంది తాలింపుకి. ఈ విధంగా నెయ్యి వేసుకుంటే వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కొంచెం పచ్చిశనగపప్పు, మినపప్పు చాలా కొంచెం వేసుకోండి, జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. అలాగే 8 వరకు వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచినవి వేసుకోండి. నెక్స్ట్ ఒక 5-6 ఎండుమిర్చీలను కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ పోపుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. పోపు బాగా మనకి ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా కరివేపాకు కూడా చాలా బాగుంటుందండి పప్పుచారుకి, కొంచెం ఎక్కువే వేసుకోండి కరివేపాకు. ఇలా కరివేపాకు వేసిన తర్వాత ఇంగువను కూడా అస్సలు స్కిప్ చేయొద్దండి, తాలింపుకి ఇంగువ చాలా బాగుంటుంది. ఇలా ఇంగువ వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ కలిపేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనము ఈ పప్పుచారుని వేసేసుకోవాలి. ఇలా ఈ పప్పుచారు మొత్తాన్ని కూడా వేసేసుకోండి. ఇంకా ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి, జస్ట్ మనకి మీడియం ఫ్లేమ్లో ఒక్క పొంగు వస్తే సరిపోతుంది. జస్ట్ ఈ విధంగా లైట్గా మనకి ఒక్క పొంగు రావడంతో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇలా చూస్తున్నారు కదా, ఇలా కొంచెం తెరలినట్టుగా వస్తాయి కదా, ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి లాస్ట్గా కొంచెం కొత్తిమీర చల్లేసుకోండి. ఇందులో ఒక చిన్న బెల్లం ముక్క వేయడం అయితే నేను మర్చిపోయానండి, మీరైతే వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం పులుపు ఎక్కువ తక్కువ అయినా కూడా బ్యాలెన్స్ అవుతుంది. జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ అంత చిన్న బెల్లం ముక్క వేసేసుకోండి. ఆ తెరలే టైంలోనే
ఇంతేనండి, మనకి పప్పుచారు రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మరలా మీట్ అవుతాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.